తన ప్రాణము ఇచ్చను, ప్రయోజనముగా తన ప్రాణం ఇచ్చను. యేసు ప్రభు మనల్ని విడుదల చేయడం కోసం, మనల్ని విమోచించడం కోసం రక్తాన్ని ఫలంగా పెట్టాడు అని మనకు అర్థమవుతుంది. కనుక మనం ఇక దాసులం కాదు. మొదటి పత్రిక 7:23 చెప్తారు, మీరు విలువ పెట్టి కనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. ఎందుకంటే సాతానికి దాసులు కాకుండా, మనుషులకు దాసులు కాకుండా స్వతంత్రులుగా బ్రతకడానికి కోసం దేవుడు ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి, ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఇంతకు ముందు సొత్తు కాదు అని బయలుదేరుతుంది. మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొన్న క్రీస్తు యొక్క సొత్తుగా మనం ఉన్నామని మనకు అర్థం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో, ఆయా భాషలో మాట్లాడేవారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనంలో దేవుని కోసం మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా, యాజకులుగా నువ్వు చేశావు కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట. ఎందుకు వాళ్ళంతా క్రొత్త పాట పడుతున్నారంటే, యేసు క్రీస్తు రక్తం ఇచ్చి ప్రతి వంశంలో, భాషలో మాట్లాడేవారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనంలో దేవుని కోసం మనుషులను కొని దేవునికి ఒక రాజ్యంగా, యాజకులుగా చేశారు. కొని ఇక్కడ మనకు అర్థమవుతుంది. రక్తాన్ని మరి ఆయన ధార పోసి, ఆ రక్తం ద్వారా ఆ మనలను కొని తన బిడ్డలుగా ఆయన చేసుకున్న విషయం ఈ లేఖనంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది విమోచన. పాపపు బానిసత్వంలో మరణం కింద మనం బ్రతుకుతున్నప్పుడు దేవాది దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన మరణించడం ద్వారా